మనకి ఒక పేరుందమ్మా. ఆ పేరేంటిదంటే బాప్తిసం ఇచ్చి యోహాను. అనండి అందరూ. ఏడన్నా కూటం జరిగింది అనుకోండి, కూటం అయిపోయిన తర్వాత భోజనాలు జరుగుతాయిగా మామూలుగా. ఏమన్నా ప్రత్యేకమైన కుడికలు అంటే కుడికి అనంతరం ప్రేమ విందు. దాంట్లో లేనిదే ప్రేమ, జరిగేది విందు. సరే, ఆ ప్రేమ విందులన్నీ ఎప్పుడూ తీసి పడేసిన నేనైతే. ఆ ప్రేమ విందు నేను, నా భార్య, నా పిల్లలతో చేస్తా. ఎందుకంటే మీతో ప్రేమ విందు చేద్దామంటే ఇస్తారాకులు ఇసిరేయండి మీదకి. ఏందా కానీ కూర ఏంది, ఉప్పు అయింది, ఇది మన యవనస్తుల కూటం పెట్టినా. యవనస్తుల కూటం పెడితే భోజనం ఉడితే మెతుకుగా రాళ్ళ. ఒక అక్క స్పెషల్గా ఒక అక్క మీద వాళ్ళ ఆయన కంప్లైంట్ ఇచ్చింది. ఏందా గారు దీనికి అసలు సంసారం చేస్తుంది, ఏం చేస్తుంది నాకేం అర్థం కావట్లా. ఇన్ని సంవత్సరాలు చేసినా అసలు అన్నం ఉండటం రావట్లేదు దీనికి. మొత్తం జిగుడు మొత్తం మేకడ అయింది. ఏంది ఎగరిది, తినేది లేదు తాగేదే గారు, ఇది వండితే అన్నాడు. లెల్లుయ్యా. అరే నాన్న, ఆ బిడ్డ పేరు రాసుకోండి. నువ్వు ఏర్పరచబడిన బిడ్డ రేపు ఖచ్చితంగా ఎవరస్తున్న కొడుకులో నువ్వు వండాలమ్మా, నాకు నువ్వు కావాలి. అవును, ఏర్పాటు చేసుకున్నాను. శుభ్రంగా ఎవరస్తున్న గుడికి వండించిన 98 కేజీల బియ్యం. యవనస్తులు అందరూ ఇచ్చాడండి. నైట్ మీటింగ్ అయిపోయేసరికి 11:30-12 రేత్రి అయితే. ఆ టయానికి దాంట్లో ఇస్తారాకులో పోతే అది అన్నం కాదు, మామూలుగా వాటరే, గంజి టైపు. దాంట్లోకి మళ్ళీ సాంబారే, పచ్చడి కూడా చెప్పిలా, ఉత్త సాంబార్ చేపించిన. ఇది ఎట్ట ఎత్తి పోసుకుందామని అనుకునే సార్ సగం గారిపోతుంది అట్లా. అది మొత్తం మీద తిప్పలు పడి ప్రయాసపడి మళ్ళా అది సరిపోక మళ్ళా ఒక 10 కేజీలు వండించిన. అదే ఇద్దరికి రెండో టిప్పు కూడా అక్కే వండింది అనుకో, అక్క చేతులతోనే. నేనేమంటే దేవుని సన్నిధిలో నీకు ఆయన అంటే ఎవరు అర్థమైంది అనుకో, నీకు తిండి మీద మనసు ఉండదు. చదువు విలువ అర్థమైనవాడికి తిండి మీద, గొడవల మీద, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలతోనే వాడికి సంబంధం ఉండదు. వాడు చదివేది వాడు చదువుకుంటాడు. ఎంతమంది కోయిలు ఆడుకున్నా, ఎంతమంది బేచాలు ఆడుకున్నా, ఎంతమంది లోకంలో సరదా గడుపుతున్నా వాడి అని పట్టించుకోడు. వాడికి చదువుకోవాలో ప్రయోజకుడు వాళ్ళ దర్శనం అది. వాడికి చదువు విలువ తెలిసింది కనుక. భక్తి చేసేవాడి విలువ కూడా అంతే ఉంటుంది. వాక్యం ప్రతి వ్యక్తిని సరిచేసి ఆయన ఎదుట నిలబెట్టింది రేపు ఆయన నామల్ల. మనకి వీటి మీద మనసు ఉండదు కదా. నీకు ఏసై అంటే ఎవరు అర్థమైతే కదా ఇవన్నీ కలిగేది. ఇప్పుడు ఇటు చూడండి, భోజనం మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం ప్రేమ ఎందుకు వచ్చింది తిప్పలు ఇప్పిడు ఇవన్నీ మీకు ఇప్పుడు దాకా చెప్పింది. యోహానయ్య గారు అక్కడ కూటం పెట్టినడుకో, మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉండవు, బాప్తిస్మాల కార్యక్రమాలు ఉంటాయి. వాక్యం అయిపోగానే ఖచ్చితంగా లైన్ కడతారు అందరూ. దేనికోసం? అయ్యగా నాకు రెక్కలు నొప్పి, డొక్కలు నొప్పి, పక్కలు నొప్పి. నన్ను మల్టీ స్పెషాలిటీ డాక్టర్ కూడా చెప్పను, రోగాలని చెబుతుంటారు నాకు. అసలు డాక్టర్లు ఎన్న పేర్లు అంటారు ఈ మధ్య. అయ్యగారు ఈ రోగం కోసం ప్రార్థన చేయమని, ఆ రోగం పేరు చెబుతే నాకు నోరు తిరగక, అవునయ్యా ఆ రోగం విడిపించాయని ప్రార్థన చేశాను. మరి ఏం చేయాలి, ఇక తెలియగానే ప్రార్థన చేయాలని. ఆ పేరే తిరగలేదు, అట్టంటి రోగం చెప్పింది నాకు. నేనేమంటే మీరందరూ ఏనండి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా భోజన కార్యక్రమం కదా. అయ్యగారు వాక్యం చెప్పినంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి, ఎట్టంటోడైనా కానీ. మరి ఏం చెబుతాడు అయ్యగారు? అద్భుతం, ప్రసంగ ప్రవీణుడు, అద్భుతమైన విద్వాంసుడు, ప్రజల్ని ఏదో ఒక రకంగా దేవుని వైపు దెప్పకొస్తాడు. మొత్తానికి చివరికి వచ్చేసరికి నవ్వితుడా, ఏడిపెత్తుడా, ఏం చేస్తాడో తెలియదు కానీ చివరికి వచ్చి నాయన మాకు దేవుడు కావాలరా, నాయన నాకు బాప్తిసం ఇరా అనే స్థాయికి తీసుకొస్తాడు. అది ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఒకరోజు ఇంతే అందరికి వాక్యం చెప్పాడు. అయిపోయిన తర్వాత అందరు లైన్ కట్టారు. దేనికి? బాప్తిస్మానికి. అందరికి ఎత్తున్నాడు. ఆ వరుసలో అనుకోకుండా పరిసయ్యులు, సద్దుకాయలు వచ్చారు. పరిసయ్యులు, సద్దుకాయలు అంటే ఎవరు? అరే యేసు ప్రభు అంటే వడ్రంగొల్ల అబ్బాయి యేసు బాబు అడేనారా అంటారు చూడ. వాళ్ళు అంటే యేసు ప్రభు లెక్క చేయరు, వాడా వడ్రంగొల్ల అబ్బాయిగా అని మాట్లాడుకునే తరం, యేసయ్యని లెక్క చేయని తరం ఆ కాలంలో బతికింది. వాళ్ళు వస్తే అసలు యేసుప్రభుని లెక్క చేయనోడు అయ్యగారిని లెక్క చేసి బాప్తిసం తీసుకోవడానికి నిలబడ్డాడంటే చిన్న విషయమా? అసలు తీవ్రవాది కంటే డేంజర్ కదా. అటంటోడు బాప్తిసం తీసుకుంటాడంటే అసలు ఎంత గొప్ప విషయం. అసలు పరిచయాన్ని, సదువుకాయని ఇటువైపు నిలబెట్టుకొని ఎన్ని గ్రూప్ ఫోటోలు తీసుకుంటాం మనమైతే. ఏనా దేవుడు దర్శించాడా?
నిజంగా గారు మీరు మాట్లాడుతుంటే పుట్టది తీరా నువ్వు కూడా రా. అరే ఎన్ని ఊర్లు తిరిగితే అన్ని ఊర్లు వాడిని తిప్పి, నేను వాక్యం చెప్తున్నప్పుడు నేను మారు మళ్ళీ చెప్పు 100 సార్లు లేపిస్తా క్యాసెట్ వాడికి. అట్లాంటి వాడు రక్షించబడితే ఎవడైనా సంతోషపడతారు కదా. వాళ్ళని పట్టుకొని ఇటు చూడండి బాబు, ఎంత అద్భుతం నాయన, ఎంత ఆశ్చర్యకరమైన కార్యమయ్యా, ఏం తీర్మానం బాయ్, బాప్తిజం తీసుకున్నారు, మీరు మామూలు కదా అసలు, కానీ మంచి ఆలోచనలోకి వచ్చారు, వెరీ గుడ్ అనా నానా. ఆ మాట అనకపోగా వాళ్ళని పట్టుకొని ఏమంటాడు, సర్పసంతానమా. వాళ్ళు విచిత్రంగా చూసి, మేము బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన మీ యేసుప్రభు కోసం బతుకుతానికి వచ్చి మమ్మల్ని పట్టుకొని ఎవడు సర్పసంతానం, ఎవడికి సర్పసంతానం, ఏం మాట మాట్లాడుతున్నావు? ఈ మాట మిమ్మల్ని అంటే మీరేమంటారు చెప్పండి నాకు. సాక్ష్యం చదువుతారు, మీరు ఏడ చదువుతారు చెప్పండి. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను రక్షించబడకపోవడానికి కారణం సాతాను గాడు కాదు, అయ్యగారిలోనే పెద్ద సైతాన్ ఉన్నాడు. యాక్చువల్గా నేను బాప్తిజం తీసుకున్నా, నేను తీర్మానం చేసుకున్నా, కానీ తీసుకుందామంటే ఆయన అంటున్నాడు నన్ను పట్టుకొని సర్ప సంతానం అంటుండమ్మా. ఎవరమ్మా ఈడ సర్ప సంతానం? అమ్మా నువ్వు నీతిమంతురాలువా అక్క? ఓ అక్క, మంగమ్మ ఎల్లమ్మ పొల్లమ్మ అందరినీ బిడిసి అడుగుతాం మనం. మీకు బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఆయన చేతులు ఏమైతున్నాయమ్మా, నాకు బాప్తీసాలు ఏంటనకే? వారిని పట్టుకొని గణపరచాల్సింది, గౌరవించాల్సింది పోయి మరి మన ప్రసంగం వింటే ఎవరైనా ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవచ్చు అని ప్రగల్భాలు పలకాల్సింది పోయి, అంతే మరి మొదటి నుంచి ఎట్టంటోడైనా మరి గట్ట మారాల్సిందే. ఎన్నట్టుపాలంటే వాక్యం మరి ఇట్టంటిది కాదు అట్టంటిది కాదని మనం చెబుతాం. ఆ మనిషి అట్లాంటిది ఎట్లాంటిది కాదు, ముందు వాడికి చెప్పి వాడికి చెబుతున్నాడే సర్పసంతానారు మీరు. అసలు చాలా విచిత్రం అండి, చాలా ఆశ్చర్యం అండి. అంటే అంత నేరుగా ఖండించగలిగిన మనసు ఎట్లొచ్చింది? అంత ఎట్లా నేరు ఖండించాడు? యోహానికి యేసయ్య అంటే ఎవరో బాగా తెలుసు కనుక. నీకు యేసు అంటే ఎవరో తెలిస్తే నువ్వు మనుషుల ముఖాలు చూసి కాక దేవుని ముఖము చూసి ఆయన కొరకు బ్రతికే వ్యక్తిగా మిగిలిపోతాయి. నా మళ్ళా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఆయన నేనేమంటానంటే, ఈ పూట మన జీవితంలో యేసయ్య అంటే ఎవరో మనకి అర్థం కావాలి, మనకి తెలియాలి. తెలిస్తే భక్తి మారిపోతుంది, తెలిస్తే ప్రవర్తన మారిపోతుంది, తెలిస్తే ఆసక్తి మారిపోతుంది, తెలిస్తే నీ ఉద్దేశాలు మారిపోతాయి. యేసు ఎవరో నీకు తెలిస్తే ఇక్కడ నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన నామంలో మిగిలిపోతావు. బా అక్క లేకపోతే కష్టమేనమ్మా. అసలు ఆమెను చూస్తే యేసుప్రభుని చూసినట్టు తల్లే. అలా బైబిల్లో దానియేలు ఏడున్నాడు ఏమో, ఆయన్ని చూస్తే అట్టే అనిపించింది. ఆ రూతం పెట్టడం ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అయినా చూడమ్మా, అసలు ఆమె యేసుప్రభుని విడిచిపెట్టలేదు. అసలు బైబిల్లో ఉన్న రూతమే గుర్తొచ్చి ఇట్లాంటి సాక్ష్యాలు ఎప్పుడైనా మన సంఘం అబ్బా అసలు ఆమెను చూస్తుంటమ్మా, అసలు ఆ సైతాన్ కాడు ఏడున్నాడో ఏమో మనకు తెలియదు, కానీ సైతానికి అన్నమ్మా పిల్లగాడు మాత్రం అబ్బా మట్ట సంఘం ఉంటాడమ్మా, సైతానికి అచ్చు గుద్దినట్టే తల్లి. నేరుగా మన సాతాన్ని చూడాల్సిన పనే లేదమ్మా. ఏనాడు చర్చికి ఆయనకు వచ్చిన పాపాను పోయినాడు కాదమ్మా. మళ్ళీ పెత్తనాలు చేయమంటే బూడి పెత్తనాలు అన్నీ చేస్తుంటాడమ్మా. పనికి వచ్చేది ఒక్కటి లేదమ్మా. మన గురించి చెప్పాలంటే ఇన్ని ఉన్నాయి. నేను ఇంతకుముందు మీకు సర్పసంతానం గురించి ఒకసారి వాక్యం చెప్పాను. ఇంతకుముందు చెప్పాను మీకు ఒకసారి, మీకు చెప్పలేదా? సర్పసంతానం గురించిన లోతైన మర్మాలు అనేప్పుడు మీకు చెప్పలేదా? అది వేరే అంశం. అది దేవుని స్తోత్రం. దీనిలో చాలా భాగాలు ఉన్నాయి, చాలా ముక్కలు కోసి చెప్తా ఉంటాను అనమాట. మీకు ఆ ముక్క కోయలేదు ఇక్కడ? సరేలే, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని ఆయన అంటున్న మాట ఏంటి చెప్పండి, కొంచెం త్వరగా చెప్పండి. అనండమ్మా. ఎందుకన్నాడు? ఒక మాట చెప్తా, నా వైపు చూడండి. 4-5 మాటల్లో నేను ముగిస్తా. మీరు నేరుగా నా వైపు చూసే నాకు ఇప్పుడు వాక్యానికి సమయం ఇచ్చి ఛాన్స్ అయిపోతుంది. నాకు ఇంకా అంశం దేవల్ల మీరు నాకు కొంచెం నా సోయిలోకి వచ్చిందాక నా తిప్పళ్ళు
అందుకోసం కొంచెం నన్ను పట్టించుకోండి. మీకు ఈ మాటలు మాత్రం మీ హృదయంలోకి పోవాలి. మరి మీ అందరికీ గేదెలు బర్రెలు మనూరులో గేదెలు బర్రెలు తెలుసుగా. బరిగొడ్ల గేదెల బరిగొడ్లకి కుడితి పోతారా? కుడితి పెట్టరా? కుడితి అనరా మీరు? అది ఆ కూరగాయలు అన్నం సద్దన్నం అది ఇది వేస్తారు కదా, మా తౌడు గీవుడు అని. దాన్ని మీరేమంటారు? కోడితి అనండి. కోడితి అంటారు కదా మీరు. నాకు అందుకోసం మరి ఇంకా కుడితి అనరా? కుడితి పెట్టరా గేదెలు కట్టి అది కోడితి మారి. ఇప్పుడు ఏమానం నుంచి అమెరికా నుంచి దిగినట్టు చేస్తుంటారు మీరు. సరే ఓకే, ఇంక చూడండి. ఇప్పుడు గేదెకి కుడితి పెడతాం కదమ్మా, కుడితి నీళ్ళు పోతామా? కుడితి నీళ్ళు తాగిన గేదె తాగిన గేదెలో తయారయ్యేది ఏంటిది నాకు కాదు చెప్పండి. గేదె కుడితి నీళ్ళు తాగితే గేదెలు ఏం తయారవుతాయి? పాలు అనండి అమ్మా. కుడితి నీళ్ళు పోతే ఆ పాలు ఒక పాముకి పోతే ఏం తయారైంది? అమృతమా విషమా? పాములో కుడితి తాగిన గేదెలో అంతటి బలకండి. పాలు తాగిన పాములో మళ్ళీ చెప్పండి. కుడితి తాగిన గేదెలో పాలు తాగిన పాములో. ఇప్పుడు వీళ్ళెవరు? ఎందుకు? మీకు ఈ పాట తెలుసా? పాలకంటేను ఇంటిడే పాడతారుగా. గాంధీ తాత పుట్టినప్పటి నుంచి పాడతారు ఆ పాటని. తెలుసుగా మీకు? తెలియదా? నా జీవకు నేను గంగారు కన్నా నాయనదే కన్నా ఏంటిదో స్టార్టింగ్ అయింది. నీ వాక్యమే నన్ను బ్రతికించే. అవునా? ఇప్పుడు వాక్యాన్ని పాలతో పోల్చిండు కదా, అవునా కాదా? ఇప్పుడు నా మాట ఏంటంటే కమ్మటి వాక్యం ఏంటో మంచి సంఘానికి వద్దాం, మంచి అయ్యగారి దగ్గర ఉంటాం. మంచి సంఘం, మంచి వాక్యం, మంచి అయ్యగారు. మనం మాత్రం హల్లెలూయా. ప్రతి వారం మీకు అవిధేయత గురించి వాక్యం చదువుతున్నా, విధేయత గురించి వాక్యం చదువుతున్నా. నాకు ఒక మాట చెప్పండి. అవిధేయులుగా మార్చబడుట ఎలా అనండి. అంశాలే కదా మీ అయ్యగారు చెబుతున్నాయి. నానా ఇట్లుంటే మీరు అవిధేయులు కావచ్చు అని కదా మీకు రెఫరెన్స్లు చూపించి వాక్యం చదువుతున్నా. మందిరానికి ఎలా లేటుగా రావాలి అనండి. ఏంది ఒక్కదానికి సమాధానం చెప్పరు మీరు? మందిరానికి లేటుగా, పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు వచ్చినప్పుడు వాక్యాన్ని ఎట్లా స్ఫూర్తిగా తీసి పక్కన పెట్టాలి, ఇదే కదా అయ్యగారిని మీకు నేర్పించేది. వాళ్ళని ఎందుకు సర్పసంతానం అన్నాడు చెప్పనా? మంచి సంఘానికి వస్తారు, మంచి వాక్యం వింటారు, విధేయత గురించి వింటారు, సమర్పణ గురించి వింటారు, త్యాగం గురించి వింటారు, పరలోకం గురించి వింటారు, దేవుని రాజ్యం కొరకు బ్రతకాలని వింటారు. కానీ వాళ్ళలో తయారయ్యేది విషయమే. పాలు కాదు, విధేయత కాదు, సమర్పణ కాదు, తగ్గింపు కాదు. ఎన్ని వాక్యాలు విన్నారు మీరు? ఎన్ని ప్రసంగాలు విన్నారు దీంట్లో? మీ అయ్యగారు ఎన్ని వాక్యాలు చెప్పిండు గొంతు జించుకొని? ఎంత జొల్లుపడి ఉంటుంది దీంట్లో మీ అయ్యగారిది చెప్పండి. నో ప్రియులారా హల్లెలూయా అనగానే కొంచెం మళ్ళా గుండెలు బాదుకొని, గుడ్డలు చింపుకొని, జుట్టు బీక్కొని, కేకలు వేసి కాబట్టి అని కేకలు వేసి నీకు వాక్యం చూద్దే. ఒక మాట నాకు చెప్పు. ఒక దానియేలు ఉన్న ప్రార్థనా జీవితం, దానియేలు గురించి ఎప్పుడన్నా వాక్యం విన్నారా మీరు? విన్నారా? వినలేదా? ఆ ప్రార్థన జీవితం మీకు వచ్చిందా? యోసేపు గురించి వాక్యం విన్నారా? ఆ పరిశుద్ధత మీకు వచ్చిందా? రూతు గురించి వాక్యం విన్నారా? శ్రమల్లో నిలబడి గుణం వచ్చిందా? మరి ఇవన్నీ విన్నారుగా. పౌలు శీలను బంధించి ఎక్కడేశారు? అర్ధరాత్రి మెలుకు వచ్చింది, ఏం చేశారు? పాటలు పాడి యెహోవాను మీరు విన్నారా? దేవుని కోసం ఎవరైనా చెరసాలకు వేరే మీరు? దేవుని కోసం ఎవరైనా శ్రమలో అనిపించారు మీరు? మంచి వాక్యం వింటున్నారు కదా. మరి వాక్యం విన్నప్పుడు మీరు ఏం తయారవ్వాలి? మంచి వాక్యం మీ గుండెలోకి వెళ్తున్నప్పుడు వీళ్ళు తయారయ్యేది పాల విషమా? ప్రవర్తనలో, చూపులో, మాటలో, పద్ధతులలో. వాట్ ఈస్ దట్? ఏంటిది? వాళ్ళేమో బాప్తీసం తీసుకున్న వరుసలోకి వచ్చారు, మీరు ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళేమో తీసుకోవడానికి వచ్చిండ్రు, మీరు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈడ.
మరి మీలో వాక్యం వింటుంటే మీకు ఏ ఆలోచన కలిగింది నాకు చెప్పండి. నేను దేవుని కోసం బతకాలి, లోకం నాకు వద్దు, లోకం పెంట, లోకము అల్పము, లోకం స్వల్పము, ఇది అయోగ్యమైనది, ఇది యోగ్యమైనది కాదు, నేను ప్రభు కోసమే బతకాలి, ఈ ఆలోచన కలిగినాయి మీలో ఎవరికన్నా? ఆ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, బాంబులు వేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇజ్రాయెల్ దేశం గాజాకి ఇట్లా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ టైంలో రెడ్ జోన్గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ప్రకటించాడు హైదరాబాద్. నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి ఫ్లై అవుతున్నా. అక్కడ హైదరాబాద్లో మీటింగ్ వెళ్తుంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ కాగానే మాకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటిదంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. ఆ బాంబు అది ఎయిర్పోర్ట్ మీద పడవచ్చు, ఒకవేళ అదృష్టం ఎక్కువైతే మన మీద కూడా పడతాను చెప్పి మన 3 సీట్లు ఉన్నాయి. 3 సీట్లలో ఒక అసలు శుభ్రంగా చూడండి, శుభ్రంగా లిప్టిక్ రాసుకొని వయ్యారా ఇంకొచ్చి, హే బాబు సైడ్. నేను పోతలేపమ్మ ఆమె పోయిన తర్వాత నేను ఇటు కూర్చోగాని ఇంతలా ఇంతెత్తున్నాడు, గొలియాత్ కన్నలాగా వాడు ఆ మనిషి. ఆయన వచ్చి నా ఇటు కుడి చేతి వైపు కూర్చున్నాడు. 2 దొంగల మధ్య యేసుప్రభు సెలవు వేయబడ్డట్టు, ఇటు ఒక ఆమె ఇటు ఈయన, వాళ్ళ మధ్యలో కూర్చున్నా. మాకు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆమె విన్న దగ్గర నుంచి ఏమన్నా పక్కన ఆమె, హలో ఎక్స్క్యూజ్ మీ అని ఆ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు కదా విమానంలో నీళ్ళు బొల్లు అందించేవాళ్ళు, వాళ్ళు అడుగుతారు, హలో వాట్ మేడం, వాట్స్ రాంగ్ విత్ యూ అని. మరి యూస్లో నా మన్మళ్ళు నా మన్మరాళ్ళు ఉన్నారు, ఒక్కసారి అయిన వాళ్ళతో మాట్లాడాలి కదా. ఈ డాడ మాట్లాడతావు, ఏం పని చేసిద్దని మాట్లాడుతున్నావు అంటే, నాకు నిజంగా మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే. తలకాయ పట్టుకొని అసలు ఆమెను చూస్తుంటే నాకు ఇష్టం అనిపిస్తుంది. నాకైతే బాంబు మీద పడితే హల్లెలూయా, కానీ తండ్రి బాంబు నేరుకొచ్చి మీద పడ్డ పల హల్లెలూయా తండ్రి నాయన. చివరికి అందరికి ఒక్కసారి శివార్త చెబుదాం అనుకున్నా, ఇదిగో బాంబు మీద పడకముందు యేసుప్రభువుని నమ్ముకుంటారు నాయన, మీద పడితే నీరు గడిపోతాం, ఇటు కిందకు వచ్చే పని ఉండదు, ఇంత దూరం నీరు ఇటు నుంచి ఇటుపోతాం రా మనం అని. నా పక్కన కూర్చున్న ఆయన ఎంత లావునుండే కదా, ఆయన అసలు చూస్తే చిన్న పిల్లగాళ్ళలాగా మొహం పెట్టుకొని కూర్చున్నాడు. అసలు వీళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది, ఇదేందబ్బా ఇట్టున్నారు వీళ్ళు. వాళ్ళని చూసి ఒక పాట రాసిన నేను, పాడాలా? నేను అన్నీ పాడుతుంటే రైలు పోయిద్ది ఆడ. ముందు పల్లవి పాడతా వినండి. నాయువు ఎంత అల్పమో, నీ బాహువు ఎంత గొప్పది, నాయువు ఎంత అల్పమో, నీ బాహువు అంత గొప్పదే. ఇంతకాలము నీ కృపలోనే, ఇంకొంతకాలము ఇక నీ దయలోనే ఆరాధించాలనే నా ప్రాణము నిలిచియున్నది, నీకైనే బ్రతకాలనే, నీ కొరకై వేచియుంటిని. వాళ్ళందరూ ఎడసచ్చి నాకు తెలియదయ్యా, నేను బతికితే మాత్రం ఆరాధించాలా, అందుకోసం నా ప్రాణం నిలబడి ఉంది, నీ కోసం బతకాలా, అందుకోసం నీ కొరకై నేను రెడీగా ఉన్నా, వెళ్తే ఇటు లేకపోతే ఇంక ఇటు. ఇది పల్లవి రాసుకున్నా. దానికోసం మొదటి వచ్చిన నాకు రాసిన, నీటిపైన ఉన్న బుడగ వంటిది, ఎప్పుడు పగిలిపోవునో తెలియకున్నది డామ్. ఇది నా కోసం రాసుకున్నా మొదటి వచ్చిన. ఇంక ఏమో కోసం ఏమో పక్కన ఎంత వయ్యారంగా రెడీ అయి వచ్చింది ఆమె కోసం. గడ్డి పువ్వు లాంటిది ఈ అందము, వాడిపోయి రాలును ఆ బంధము. ఇది మనమల్లు మనమరాళ్ళు బంధం.
గడ్డి పువ్వు లాంటిది ఈ అందము, వాడిపోయి రాలును ఆ బంధము, ఎండిపోవు దానికా ఆరాటం. ఒకటే వచ్చి కూర్చున్నావు తల్లి, ఎంత ఆరాటం. ఎండిపోవు దానికా ఆరాటం, యేసయ్యలోనే నిత్యానందం, ఆరాధించాలనే నా ప్రాణము నిలిచియున్నది, నీకైనే బ్రతకాలనే నీ కొరకై వేచియుంటిని. ఏనది? అంతలోనే కనబడును నీ దేహము. ఇంతలా ఉన్నాడుగా, చచ్చిపోతే ఏమవుతాడు అని ఆలోచన చేస్తే నాకు అర్థమైంది, బాంబు వేలితే బూడిదేగా. అంతలోనే కనబడును ఈ దేహము, అంతలోనే మాయము ఆ ప్రాణము, ఈ ఆవిరి వంటిదా ఈ జీవం, నిత్య జీవమే ఇచ్చును ఆ దైవం. నేను నా ప్లానర్లోనే రాసుకున్నాను. నాకు ఈ డేట్స్ ప్లానర్ ఉంటుంది నా దగ్గర. దాంట్లో నా దగ్గర లేదు టయానికి పేపరు, పైనే ఉంది డాష్ బోర్డ్లో పెట్టుకొని ఉన్నాను. అది ప్లానర్ చిన్న క్యారీ బ్యాగ్లో లగేజ్. అది తీసి వెంటనే రాసే వీళ్ళని చూసి వాళ్ళేమో ఓకే. నేను మాత్రం హాయిగా ఆరాధించాలనే మంచిగా వేడి వేడి పాలు తాగినట్టు నేను, నా ప్రాణము నిలిచి ఉన్నది. వాడేమో నన్ను పిచ్చోళ్ళు చూసినట్టు చూద్దాం వీళ్ళిద్దరు. నేను రాసుకుంటున్నా అనంటే నీకైనే బ్రతకాలనే నీ కొరకై వేచి ఉంటే రెడీ. మరి పేల్చుకో బాంబు రెడీ. వాడు నీకు యేసయ్య అంటే ఎవరు అర్థమైంది అనుకో, ఇక హాయిగా పాటలు రాసుకుంటూ బతుకుతాయి. ఇంకో కొద్దిసేపు చచ్చిపోయే దాంట్లో కూడా పాటలు రాస్తాం. పాటలే అవుతాయి నీకు. అట్లాంటి పాటలు మహిమకరంగా ఉంటాయి. రాత్రి అర్ధరాత్రి టీ కాపీలు పెట్టుకొని రాసిన పాటలు అట్నే ఉంటాయి, నిద్రపోయినట్టే. ఇది అనుభవంతో కదా. ఆ సమయంలో దేవుడు మన హృదయాన్ని బలపరచడానికి ఇచ్చిన పాట అది. హల్లెలూయా చెప్పండి, అందరు గట్టి చెప్పండి. ఇప్పుడు నాకు మాట మీరు అందరూ చెప్పాలా. ఇప్పుడు తాగింది కుడితి తయారైంది ఏంటిది? ఎనది వాక్యం తయారైంది లోకమేనా? నీళ్ళు అనవసరమైన గుణాలు ఉన్నాయా, అవసరమైన గుణాలు ఉన్నాయా? ఒక్క మాట చెప్పకన. నీ మనసులో ఉన్న నీ హృదయం అంతా విప్పితే ఇంకొకసారి నేను చర్చకి కూడా రానియరు కదా ఎవరు. ఎందుకక్క మరి అట్టుంది మనం? అక్క చార్లెస్ గారు చాలా మంచోడు, మిమ్మల్ని రానిస్తాడు. ఏసే అంత మంచోడు కాదు, రేపు మిమ్మల్ని రానిడు. వీళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రయాసపడి మారు మూసుకుని సంస్థ జనులు నేను మీకు విశ్రాంతి అని రేపు మరి వచ్చినప్పుడు ఓ యోసేఫ్ నానా కెరూపులు శరాపులు యోసేపుని ఎత్తుకొని రండమ్మా అని అనరు. ఈడ్స్ అంటారు నేను నాడ. అరే నీ దగ్గరకు వాక్యం పంపించినా, నేనే శరీరధారిగా వచ్చినా, నీకోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన, కలవరసలలో చచ్చిపోయినా చచ్చిపోయి సావుకి సావు చేసి మరణపు ములను విరిచి పునరుత్థానుండి సజీవుడిగా తిరిగి లేచిన. నేను వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పిన, ఇటు చూడండి, యేసుప్రభు కన్యక గర్భాన పడతాడు 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 అంటే జ్ఞానులు అన్న హౌ ఇట్స్ పాసిబుల్ మ్యాన్, వేర్ ఇస్ ద ఫ్రాక్షన్ ఇట్స్ ఇంపాసిబుల్. వాడు ఎన్ని రాగాలు తేగాలు తీసి మొత్తం రకరకాలుగా మాట్లాడితే యేసుప్రభు పసరు పాకలు పుట్టిండా పుడతానన్నాడు, పుట్టాడు. ఇటు చూడండి, బతికినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను చచ్చిపోతా. చచ్చిపోయి 3వ దినాన ఖచ్చితంగా తిరిగి. ఇటు
మీరు చూడండి, యేసు ప్రభుని నమ్ముకున్న యేసు ప్రభుతో తిరిగిన విశ్వాసుల కంటే, శిష్యుల కంటే ఎక్కువ విశ్వాసం రామ ప్రభుత్వానికి. ఎందుకంటే తాళ్ళపురలు వేసుకున్నారు వాళ్ళు సమాధికి. నిజంగా చెప్పింది లేతడే వీడు మామూలుడు కాదురా నాయన. వాళ్ళకంత విశ్వాసం వీళ్ళకి లేదు. చెప్పినట్టుగానే ఎన్ని తాళ్ళపురలు వేసినా చెప్పాడు, లేస్తానన్నాడు, మరణాన్ని జయించాడు, పునరుత్థానుడుగా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. 2 జరిగినాయి. ఇప్పుడు ఆ మొక్కల కోసం చెబుతున్న ఈ మొక్క 2 చేశాడు. 3వది ఒకటి చెప్పిపోయిండు. అదేంటిది? నేను ఎట్టయితేనే వెళ్తున్నాను, మన అట్టనే రాబోతున్నా అంటే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు డూ 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 అని ఒక్క గుద్దుకి నీకు గుమ్మని చెప్పి అప్పుడప్పుడు టీచర్లు గుద్దుతారు ఈ మీద. ఆ గుద్దు మామూలు కాదు. అట్లాంటి గుద్దు ఎప్పుడైనా దాన్ని ఇచ్చారా? మీకు ఎవరికైనా గుద్దారా మిమ్మల్ని అట? టీచర్ చదువుకున్నప్పుడు ఏసి గుద్దు, అది నోట ఎందుకు కొట్టావు అనే మాట కూడా రాదు. ఇంకా మీరందరూ ఏందో అనుకుంటున్నారు, సృష్టి ఆడిచ్చింది 4 రోజుల ఆట, సూపర్ ప్రారంభం చూసారా? 4 days స్మాల్ మ్యాచ్, డే అండ్ నైట్ మ్యాచ్ ఆడింది మొన్ననే. ప్రతి ఊరికి ఆడితే కాంపౌండ్ ఉండదు, ప్రభుత్వాలు ఉండవు, ఏముండవు. పాకిస్తాన్ ప్రధానమంత్రి విమానం వేసుకుని పోయింది అంటాడు. ఏది మాకు ఓట్లేసి న్యాయం చెక్కుచాలి ఎక్కడ అంటే వాడి ఇల్లు ఏది ఎంతకి రాట్లేదంటే తలుపుది తెల్లేడు. వాడి విమానం నుంచి బాయిరా బాబరే వాడు చదువు, వాడి తట్ట బుట్ట చదువుకొని వాడు పోయింది. రేపు నీకు ఓట్లేసినాడు నీ దగ్గరకు వస్తాడు అనుకున్నావా? ఏసే కోసం బతకండి, న్యాయంగా ఉంటారు. నాకు కొత్తే పసుపు వచ్చింది, నాకు కొస్తే బులుగు వచ్చింది, కొత్తే ఎరుపు రక్తం వస్తే చాలు అందరికీ. రక్తం లేకపోతే సాత్రం. ఇవన్నీ ఎందుకు మనకి? మన తిప్పల్లో మనకి ఈ ఇంట్లో ఉన్న సంసారంలోనే 1.25 లక్షలు ఉన్నాయి, వాటితోనే చాపుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అదనంగా ఏంది బెనిఫిట్లు? అల్లుళ్ళు చెప్పండి అందరు గట్టిగా. నేను అనే మాట ఇప్పుడు అర్థం కావాలి మీకు, టైం అవుతుంది. నేను ఏమంటున్నానంటే, వాక్యం వింటున్నప్పుడు మనలో వాక్యానుసారమైన గుణాలు తయారగును గాక. వాక్యం ఉంటుంటే లుదియా హృదయం ఏమైందంట? మరేంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది పాపాత్మురాలైన స్త్రీ. అమ్మా ఎవరు నిన్నేమనలేదా? నేను కూడా నిన్నేమన్నా, ఇక మీదట పాపం చేయొద్దు అన్నాడు. ఇంకెప్పుడన్నా పాపం చేసినాడు బైబిల్ ఎక్కడ చూపెట్టినామా? అంతే. ఒక్కసారి ఏసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏసయ్య మాట వాళ్ళ గుండెలోకి పోతే మనలా తయారైంది. ఏసయ్య స్వభావం గుండెల్లో మండిపోయింది ఆయన నామల్ల. ఇంకొక మాట, ఇంకొక పాట, ఇంకొక ఊసు వాళ్ళ జీవితాల్లో కనపల్లా జక్కైతో సహా. ఏసయ్య దగ్గరకు వచ్చిన యాకోబు బావి దగ్గర సమర స్త్రీ కూడా అట్టకాలా? అయిపోయిందా కాలేదా? ఈరోజున వాక్యం వింటున్నావు, నీలో ఏం తయారవుతుంది అక్క? మరి ఎన్ని ప్రసంగాలు ఎన్నో, ఎన్ని వర్తమానాలు ఎన్నో, నువ్వు ఇన్ని వాక్యాలని నీలో విధేయత వచ్చిందంటవా? లోబడి మనసు వచ్చిందా? చెప్పింది అర్థం చేసుకునే హృదయం వచ్చిందా? దేవుని సేవకుని మాటకు లోబడాలన్న ఆలోచన కలిగిందా? అస్సలు ఏం లేదుగా. నువ్వు ఎట్టనో అట్టనే ఉన్నావు, చెక్కు చెదరకుండా ఉన్నావు నువ్వు. అస్సలు నీ గుణంలో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు, తొందరపాట్లో మార్పు లేదు, నీ రాకలో మార్పు లేదు, అసలు నీ ఆత్మీయ జీవితంలో ఇంత మార్పే లేదు. కాకపోతే ఇంక నీ ఇంతకుముందేమో మరీ ఘోరంగా ఉన్నావు, ఇప్పుడు కాస్త ఒక్క మాదిరిగా అట్ట అట్ట అంత. వాళ్ళని పట్టుకొని ఆయన అంటున్న మాట, మీరు సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు? 3 విషయాలు చెప్తాను, నా వైపు చూడండి. టకా టకా వాళ్ళని పట్టుకొని ఏమన్నాడు చెప్పండి. ఈ రాత్రి ఇదిగో ఈ 3 గుణాలు చెబుతా, ఈ 3 గుణాలు మీలో ఉంటే మీరు కూడా సర్ప సంతానమే. నేను మిమ్మల్ని అంటే మీరు ఏదయ్య గారు వాక్యం చెప్పు శాతనైతే ఒక దగ్గర వాక్యం చెబితే అయ్యగారే అంటుండే, నీకు చేతనైతే వాక్యం చెప్పయ్యా, నాకు చెప్పేది ఏంది అంటుండే. అరే ఏదరా ఆయన, అసలు నువ్వు సేవ ఎందుకు చేస్తున్నావు? నువ్వు అర్జెంట్ సేవ అనుకో, నీకు దండం పెడతా, చాలా చేప వచ్చింది నీకు అని చెప్పిన. సందా కూడా తీసుకోకుండా వచ్చిన నాకు కోపిస్తుండే. అసలు నీ సందేవుడికి కావాలి నాయన, అసలు నీ అర్పణ దేవుడు అంగీకరిస్తా. నా సేవలో వాడితే శాపం వచ్చింది నాకేంగా. నా విశ్వాసం అందరూ అడగతింటారు, అయ్యే మాట మాట్లాడతారు వాళ్ళు కూడా. అయ్యగారు మనకెందుకు బైబిల్ అవసరమా అని. ఎందుకు రా నీకంటే వాడికి ఆ ఇంజక్షన్ పడిందిగా.
విశ్వాసాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకోసం ఆత్మ సమయం దగ్గరికి వెళ్తా దాదాపు ఉన్నంత వరకు. అట్లాంటి వాళ్ళతో కలిసి పని చేయడానికి ఇష్టపడతా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు. చాలా మందికి తెలియదండి, చాలా మందికి అర్థం కాదు. ఎవరు సర్పసంతానమో మూడు విషయాలు చెబుతా. 3 లక్షణాలు కనుక ఈ రాత్రి పొరపాటున మీలో కనపడ్డాయా, ఇదిగో మీరు సరి చేసుకోకపోతే నష్టపోయేది మీరే. నేను ఇక్కడ కాకపోయినా అక్కడైనా గుర్తొత్తా. ఊరు వచ్చి చెప్పాడా, ఏంద్రా ఎర్నెస్ట్ పాలు మాచెల్లోని బెల్లమంటరా అని. అయ్యా అరే పోయినవారా గోవిందాపురా, పోయినయ్యా. ఏమో వచ్చిండా, వచ్చిండా వచ్చిండు. వచ్చి పాములు, తౌడు, గేదెలు, బరిగొడ్లు కుడితే ఇవన్నీ చెప్పిండా. నీకు కుడితి కూడా చెప్పినా నీకు అర్థం కాలేదా? కుడితి మొహం దానని నీకు ఎట్టుంది అరే కుడితి అని చెప్పి నేను అండా. నేనేమంటా నువ్వు వందనాలు చెబితే వందనాలు అక్క, నువ్వు ఇక్కడ అని నేను కూడా అనిపోతా. ఈ 3 లక్షణాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదటి లక్షణం, మొదటి స్వభావం, పాము ప్రమాదకరమైనది అనండి అందరూ. కొంచెం గట్టి చెప్పండి. మరే ఇటు చూడండి, పాము ఎక్కడన్నా పోతుంటే అబ్బాబే పాము పోనీ అమ్మా పక్క సరుకమ్మా అని ఎవడన్నా అంటాడా? చెప్పలేదమ్మా, ఎవడన్నా అంటాడా? పాము పోతాడు పక్క సరుకు అంటాడా ఎవడన్నా? కేకలు వేస్తారు అసలు మామూలుగా. ఇదిగో ఇంత పిల్ల పోయిన బ్యాగ్ ఎంతలా ఉన్నాడు జాతర పాము ఉండేది ఇంత పిల్లే. మన ఈ మధ్య మా చర్చిలో ఆ చర్చిలో ఆరాధనలో కూడా ఇదిగో ఇట్లా 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 ఆరాధన చేస్తుంది. అంటే ఆమె మామూలుగా బ్యాండ్ ట్రూప్లో పనిచేసేది దానిలాగా. వీళ్ళు వాయించే వాళ్ళకి ఎట్లా అంటారు కదా. కాకపోతే ఆమె ఒకేళ్ళు కాకుండా అని మూతి ఇట్లా అంటే ఆమె బయటికి పోయింది. ఎందుకు పోయిందో దేవునికి తెలియాలా? పాము పిల్ల కానొచ్చింది. అసలు ఏనాడు నోరు తెరిచి ఆమె గొంతే ఎన్లా. నేను ఆమెని గుర్తుపట్ల అంత గట్టిగా కరుతుంది. నేను ఎవరో లే అనుకుంటాను. ఎందుకంటే ఏనాడన్నా నోరు తెరిచి అట్ట అరితే నా మనిషి అని గుర్తుపట్టేవాడిని. చర్చిలో ఎప్పుడు పెట్టినా నువ్వు ఇదేనా? ఇక్కడేమో అంత కేకెత్తివి, నాకేం అర్థం కాదు. మామూలుగా చర్చిలో నోరు తెరవకపోతే పాములు నోరు తెరిపిద్దాయట నాకు అనిపించింది అట్ట ఆమెను చూస్తే. సరే నా వైపు చూడండి, పాము ప్రమాదకరం అనండి, బతకదు బతకనియదు అనండి. కొంచెం గట్టి చెప్పండి. పాము ఏంటిది? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. మీరు వాక్యం విన్నోళ్ళు, మందిరానికి వస్తున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకుంటారు, సంఘాలు చేర్చబడ్డ వాళ్ళు, మీరు సంఘానికి ప్రమాదకరమైన వాళ్ళ ప్రయోజనకరమైన వాళ్ళ? మీరే. మీ పాట ప్రమాదమా? నీ రాక ప్రమాదమా? నిన్ను పరిచర్య దగ్గర పెడితే ప్రమాదమా? నువ్వు ఇచ్చే అర్పణ ప్రమాదమా? నువ్వు చేసుకునే తీర్మానం ప్రమాదమా? ప్రమాదమా ప్రయోజనమా? మీరేం బాధపడదు, నేను చెప్పిన మాట అందరూ వినాలా. నేనేమంటానంటే వాక్యం వింటున్నప్పుడు, వాక్యం మన హృదయంలోకి వెళ్తున్నప్పుడు మనలో ప్రమాదకరమైన స్వభావాలన్నీ పోయి ప్రయోజనంగా మనందరం మార్చబడాలి. అలానే చెప్పండి అందరూ, గట్టి చెప్పండి. మందిరానికి లేటుగా రావడం ప్రమాదమా ప్రయోజనమా? ఏందో ఆ ప్రమాదాలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రమాదకరమైన పావుని బతకనిస్తారా చంపేస్తారా? ఏందో మరి ఇట్లా ప్రమాదకరంగా ఉండేవాళ్ళు రేపు హల్లెలూయా ప్రమాదకరంగా ఉండేవాళ్ళు రేపు అంతే. అజ్ఞానత అంతే. నువ్వు సంఘంలో ప్రమాదకరంగా ఎందుకున్నావు? కుటుంబంలో ప్రమాదకరంగా ఎందుకున్నావు? ఆత్మీయ జీవితానికి ప్రమాదకరంగా ఎందుకున్నావు? ఆధ్యాత్మికమైన సహవాసానికి ప్రమాదకరమైన వ్యక్తిగా అసలు నువ్వు ఎందుకు మార్చబడ్డావు? ప్రమాదకరమైన ప్రతి స్వభావాలు యేసు నామములో మన జీవితం నుంచి తొలగిపోవును గాక.
హల్లెలూయా. సంఘంలో ప్రమాదకరంగా ఉండకూడదు అనండి అందరూ. మన మాట అదేందో చూడండి, ఇదిగో మామూలు టైంలో వాళ్ళందరూ వచ్చి పరిచయం చేస్తారా, కొంతమంది స్పెషలిస్టులు వస్తారండి. వాళ్ళు వచ్చి ఈ పరిచయం చేసే చాతపడి చేసినట్టు వాళ్ళు పోతాడు. ఏ బాబు పరిచయం అదే ఏమని బాగుపడతావు నా మాట సర్వనాశనం. నేను ఇంత వాక్యం చెప్తే నా మాట ఏమంటుంది, ఆ ఒక్క ముక్క చెప్పి ఏం చెప్పిందో కానీ అంత బలంగా బాధపడింది. అది చేయకూడదు పండంగా పిచ్చి ముందా ఎక్కడ అసలు పని చేయాల్సింది పని పంపులు సపరేట్ నాన్న ఇప్పుడు నుంచి బతకనుగా ఎందుకు నాన్న నీకు ఆ మారు మనసు నా ద్వారానే కలిగింది. అన్నీ చెప్పండి, కొంచెం గడ్డి చెప్పండి అందరు. అమ్మా శరీరంలో ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు అయ్యి కళ్ళు కూడా తిరిగేటట్టు అయితే వేడి కోసం అరికాలలో పసిపేసి రుద్దించుకొని కూడా తిరుగుతున్నా ఊర్ల మీద ప్రజలు బాగుపడాలని. మీరందరూ దేవుని వైపు తిప్పబట్ట నా దర్శనం, దానికోసం ఈ ప్రయాసం. మొదటిది మనం ప్రమాదకరంగా ఉండకూడదు అనండి అందరూ. చెప్పండి అమ్మా. మన మాట కానీ మన పద్ధతులు కానీ, నువ్వు మందిరంలో వాక్యం విని నీ గుణాన్ని మార్చుకోకపోతే ప్రమాదం కాదు, వాక్యానుసారంగా ఇక్కడ నడవకపోతే ప్రమాదం కాదు. ఇంతకాలమైనా నువ్వు పరిచయం అసలు ఎందుకు చేయలేకపోతున్నావు చెప్పు నాకు, ఎందుకంటే సహకరించలేకపోతున్నావు, ఇదంతా ప్రమాదమేగా. వాక్యం విన్నావు, నీలో తయారైన వాక్యం కాదుగా, నీలో తయారైన విధేయత కాదుగా, నీలో తయారైన దైవికమైన స్వభావం కాదుగా. మన స్వభావాల్లో యేసయ్య ఆయన నామములో మార్చునుగాక, మనందరం రూపాంతర పరచబడుదుముగాక. హల్లెలూయా. ప్రమాదకరంగా మనం ఉండకూడదు. ప్రమాదకరమైన స్వభావాలు యేసు నామములో మనలో నశించునుగాక. నీకు పరిచర్య చేయి, నమ్మకంగా చేయి. పరిచర్యను తప్పించుకో మాకు, అది గొప్ప కాదండి, అస్సలు కాదు. అరే ఇటు చూడండి, పరిచర్య కొంతమంది చేస్తానని అవుతారా, చెయ్యని వాళ్ళతో ఒక బాధ, చేసే వాళ్ళతో ఇంకో బాధ. వాళ్ళ బాధ ఏంటి చెప్పనా, ఇదిగో అందరు భోజనానికి కూర్చుంటారా, ఈయనకి చికెన్ బకెట్ ఎత్తే నేను చెప్తాను ఆయనకి, నాన్న 3 ముక్కలు పులుసు, 3 ఎక్కడ 2 3 నా నామములో కూడుకుంటారో వారి మధ్యలో ఈ చికెన్ ఉండాలంటే నువ్వు 3 ముక్కలే. నువ్వు ఎక్కువ వాడబడ్డావు అనుకో, మిగిలిన వాళ్ళకి పులుసు అవుతురా నాయన. మళ్ళీ అందరు మొహాలు పేక మొహాలు పెడతారా, నాకు తెప్పలు వచ్చింది, నా కొంప కొల్లీరు చేయమాకు, నీ దండం పెడతా. నువ్వు అందరికి 3 ముక్కలు వేసి అంత చేరిపోయా అని వెనక్కి చెబితే అందరికి చూడండి ముక్కలు పులుసు భార్య తినో వద్దండి, తినవే వద్దండి, తిను అన్నంతో కప్పేసే, కవర్ చేయవే, పక్కన కవర్ చేయవే, వద్దండి. అంత సమర్పణ కలిగిన బిడ్డ వద్దంటే గంటని తీసే నెట్టి, నీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా, నీకేం చేస్తున్నావు అసలు? ఏడ మన పక్కన వాళ్ళు ఏం నేర్చుకుంటారు, మనం ఇంత తింటే వాళ్ళకి ఏం కావాలా అని ఆలోచన ఉండొద్దు. వద్దండి బాబు అని అనండి, మౌనంగా ఉంటుంది. ఏమో చూడండి, ఇంత ఎత్తిన అతడు గోపురం కట్టినట్టు కడతాడు. మళ్ళీ ఆ పక్కన ఉన్నాకి 3 ముక్కలు పులుసు, 3 ముక్కలు పులుసు. వీళ్ళందరూ కలిసి ఏం పల్లెంకి ఏంది ఇది, భోజనం కూడా పెద్ద దినపు కూడా ఏంది, పెద్ద దినానికి కనుక సమాధి దగ్గర పెడతారు. ఇన్ని కార్యాలు, ఇన్ని ముక్కలు, వాళ్ళకేమో 3 ముక్కలు ఎత్తి, వీళ్ళకేమో ఇంత ఎత్తుని గడితివి.
ఇది ప్రమాదమా ప్రయోజనమా? ఈ మొక్కల దగ్గర కూడా ఎలిగిన వాళ్ళు ఉన్నారు, వీడి దగ్గర గొడవలైన మీకు తెలియదేమో. ఈ చాలా ప్రమాదకరమైన విషయాలు. నేను నా విశ్వాసానికి ఏం చెప్తా తెలిసిన, అందరికి 3 ముక్కలే. నీ ఇంటోళ్ళు వచ్చినప్పుడు అంత పులుసు పోసి అంత చేరిపోయి ఏమనుంటే ఇంటి దగ్గర వాడబడు, తగ్గించుకో, కృప పొందుకో, నడు అని చెప్పి మిగతా వాళ్ళకి నీటి పులుసు పోతే వీళ్ళందరూ చూస్తారు. వాళ్ళకేం తినపోతే అయితే వాళ్ళు ఏమంటారు, అయ్యా ఒక్క ముక్కన్నయ్యా అబ్బాయికి వేయకూడదంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఉన్న ముక్కలన్నీ తీసి వాడికి వేస్తారు. అప్పుడు తిను కమ్మగా అని. అమ్మా, ప్రమాదకరమైన ప్రవర్తన సంఘంలో ఉండద్దు అంటున్నా. మీరు నవ్వినా నవ్విచ్చినా, నేను బాధ పెట్టినా, నా హృదయంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, నా బాధ ఏంటంటే సంఘంలో ప్రమాదకరంగా మనం ఉండకూడదు. ఎవరు పాడినా ఒకటే, ఇక్కడ ఆయన మాత్రమే గణపరచబడాలా, ఆయన ఒక్కడే హెచ్చించబడితే చాలు. ఇది మనందరికీ రావాలి. మనలో ఉన్న ప్రమాదకరమైన స్వభావాలు ఆయన నామములో సంపూర్ణంగా నిర్మూలం అవ్వాలి. మనతో ఉన్నోడు బతకాల, వాడిని చంపేయటం ఏంది మనం? అవువా నువ్వు సర్పంచ్ సంతానమా నువ్వు? నీకు ఆసక్తి ఉండదు, నీతో ఆసక్తి కలిగి ఉండని వాడిని ఉండనియవు, చెయ్యవు, చెయ్యనీవు, రావు రానియవు. ఏందది? నువ్వే ఒక మాట మాట్లాడితే నీ పక్కనోడు నువ్వు నిలబడాలని నలుగురు నిలబెట్టాలి, నువ్వు మండాలని నలుగురు మండియాలి, నువ్వు వెలగాలని నలుగురిని వెలిగించాలి. అది నీ దర్శనంగా మిగిలిపోవాలి. ఇదేంది తప్పు కదమ్మా? ఎవరిలోనైనా ఇటువంటి ప్రమాదకరమైన స్వభావాలు ఉంటే యేసయ్య వారి స్వభావాల్ని మార్చును గాక. 2, గేదెను పెంచుకుంటే 4 గీదెలు పాలు ఇచ్చిద్ది. కుక్కను పెంచుకుంటే ఒక ముద్ద ఎత్తే జీవితాంతం సచ్చిందాక తోక ఊపుకుంటే మన వెంబడి తిరిగిద్ది. అంతేనా కదా? విశ్వాసం అంటారు. పావురాలు పెంచుకున్న వాళ్ళని కూడా చూసిండ్రు, చిన్న చిన్న పిసకలను కూడా పెంచుకుంటుండ్రు. ఆఖరికి ఇప్పుడు గాడిదలు కూడా పెంచుతుండ్రు. కానీ పాములు పెంచేవాళ్ళు ఎవరు ఉండరు. ఆడిచ్చేవాడుకునే తప్ప ఎవరు పాములు పెంచరు. ఎందుకంటే దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. నువ్వు సంఘంలో వచ్చావు, వాక్యం విన్నావు, కూర్చున్నావు, నీ ద్వారా దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు పనికి వచ్చే పాత్రవా, పనికిరాని పాత్రవా? సంఘంలో వాక్యం విన్నావుగా, మందిరానికి వచ్చావుగా, దేవుని కోసం బతకాలనుకున్నావుగా, పనికి వస్తున్నావా? పనికి వచ్చే పాత్రకి మొత్తం బెజ్జాలు ఉండాలా, మంచిగా ఉండాలండి? ఏదండి మొత్తం బెజ్జాలు ఉన్న పాత్ర నాకు ఇవ్వండి. మన మధ్య ఎవరో నాకు భోజనం క్యారేజ్ కట్టి పంపించారు, దానికి మొత్తం లీకే. ఏసు రక్తం కారినట్టు కారుతుంది కూర దాంట్లో. నేను అది చూసుకోవాలా. ఆర్టీసీ బస్సులో పైన పెట్టిన ఆయన ఒక పెద్ద ఆయన కూర్చుండే, మాటికి వస్తారు ఆయన, చాలా ఓపిక వస్తాడు పాపం. చాలా కూర పడింది తలక మీద ఆయనకి, అంతసేపు కూడా ఓపిక పట్టింది. ఇదిగో మాటికి వస్తారు. కొద్దిసేపటికి ఇట్టనేసరికి ఆ ముందు ఆయన కంటింది. ఏయ్ ఏమిరా కూర అడిస్తా, ఏయ్ చొక్కా చూసుకోవారా? కూరనా అనగానే మళ్ళీ మొహం మీద పడ్డా. ఎవడిదిరా ఇది? నేను అసలు నిజంగా, నేను అబద్ధం కాదు, నేను నిజంగా కొన్నిసార్లు దేవుడు మన తప్పియటానికి అట్లాంటి కార్యాలు చేస్తారు చూడండి. నాకు నిజంగా అది నా క్యారేజ్ అని నాకు గుర్తులేదు. దేవుడు అటు చేస్తాడు ఇక అటానికి. నిజంగా నేను సమర్పించుకొని నాది అంటే యమతన్ను ధన్యవాడు ముసలాడు. నేను అర్ధరాత్రులు తిన్నను, నేను ముందేది అంట. ఆ రోజు నాకు అక్కడ పోవటానికి లేట్ అయింది. లేట్ అయ్యేసరికి నేను తినలేదని క్యారేజ్ కట్టింది. ఆ క్యారేజ్ మంచి క్యారేజ్ కట్టదు. మీ అమ్మగారు నాకు నెయ్యి పంపించింది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మా పెద్ద పిల్లగాడు అంటాడు, నెయ్యి అమ్మగారి దగ్గరికి వెళ్తున్నావా? వాడు అమ్మగారికి నెయ్యి అమ్మగారు అని పేరు పెట్టిండు మావాడు. అమ్మగారు ఇచ్చిన ఆ నెయ్యి డబ్బా ఇప్పటికి ఉంది ఇంట్లో. వీళ్ళు ఇచ్చిన క్యారేజీ నేను పూర్తిగా మర్చిపోతే, ఎవరిది అది అంటే నేను కూడా వాళ్ళతో కలిసి అంటాను. ఏంది అసలు మైండ్ లేకుండా అట్ట, చిన్న పెద్ద లేదు, పాడు లేదు, అసలు నాకు నిజంగా గుర్తులేదు. గుర్తు లేక నేను కూడా అంటున్నా, పాపం చూడు అసలు ఆయన ముసలైనా. నేను ఆయన టవల్ మెడలో వేసుకుంటారు కదా కండవ, దాంతో ఆయనకి శుభ్రంగా దుడిచి, ఏం కాదులే ఎంత అర్థం పర్థం లేని ఎదవలందరితో ఆ ఎదవ నేనే మొత్తం దుడిచిన.
తుడిసిన తర్వాత అది నాకు గుర్తొచ్చింది. ఆయన అంటుండు అసలు చూడయా, నువ్వు ఇంతమంది చూస్తుంటే నువ్వు అసలు మొత్తం తుడిసినావు, మొత్తం చేసినావు. దిగేటానికి దాన్ని పట్టుకుందాం అంటే భయపడుతుంది. ఎందుకు క్యారీ వస్తుంది అంతనే ఉన్నా నదులు పెడుతుంది. అమ్మా ప్రయోజనం ఉండాలంటే గిన్నెకి బెజ్జం ఉండకూడదు తల్లి, బలహీనతలు ఉండకూడదు. బెజ్జాలు బడి ఉండొద్దు, అన్ని కాంతలే ఏముంటుందా. మనం సంపూర్ణపరచబడిన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మిగిలిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణపరచబడి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఒకటి ప్రమాదకరంగా ఉండొద్దమ్మా, సంఘంలో ప్రమాదం ఉండొద్దు. నీ ద్వారా నీ దైవజనుడికి ప్రమాదం ఉండొద్దు, నీ ద్వారా నీ భర్తకి ప్రమాదం ఉండకూడదు, నీ ద్వారా నీ భార్యకి ప్రమాదం ఉండకూడదు, నువ్వు నీ పిల్లలకు ప్రమాదం ఉండకూడదు, నీవు నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదకరంగా ఉండకూడదు. నీవు దేవుడు నీకు ఇచ్చిన సంఘానికి ఒక ప్రయోజనకరమైన బిడ్డగా ఆయన సన్నిధిలో మిగిలిపోదువుగాక. ప్రమాదకరమైన ప్రతి స్వభావం యేసు నామములో తొలగిపోవాలి. ఉండద్దు. మనం లేటుగా రావడం ప్రమాదం, అవిధేయత చూపించడం ప్రమాదం, సేవకుని విరోధంగా ఇంటి దగ్గర మాట్లాడటం ప్రమాదం. నువ్వు ఒక్క మాట మాట్లాడినావు, ఆ మాట్లాడి నీ పిల్లలు విన్నారు, నీ పిల్లలు విన్నారు. నువ్వు పాస్టర్ గారి మాట విన్నావు, వాళ్ళు రేపు నీ మాట విన్నారు. నువ్వేమేం మాట్లాడుతున్నావు వాళ్ళందరూ వింటారు, ఆ పిల్లలు వింటారు. వాళ్ళ హృదయంలో ఏం బీజం వేసినా తెలిసినా, ఆహా పాస్టర్ కానీ లెక్క చేయకూడదా, ఇంటికి వచ్చిన తర్వాత ఎట్ట పడితే అట్ట మాట్లాడతారా మా అమ్మోళ్ళు, ఓకే మేము కూడా ఇట్నే చేయాలని ఆ శాపాన్ని మన పిల్లలు కూడా అనుభవిస్తారు రేపు. తప్పది, ప్రమాదకరంగా ఉండద్దు. మనందరం ప్రయోజనకరంగా మిగిలిపోదాం ఆయన నామంలో. అల్లడికి అనండి అందరూ. మనం ఏం పనికి వస్తామని దేనికి కొరగాని వాళ్ళం, అయినా మన ఏంది ఇంత ప్రేమించిన యేసయ్య వచ్చిన నన్ను ప్రేమించుటలో ఏమున్నది, దేనికి కొరగాని బ్రతుకే కదా, ప్రాణము పెట్టుటకు ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా, యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని, యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. ఎందుకు నేను ప్రేమించింది? ఎందుకు? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన మనందరము యేసయ్యకి సమీపస్తులంగా మార్చబడతాము గాక. రండి, దగ్గరికి రండి, సేవకి దగ్గరికి రండి, దైవజనులకు దగ్గరికి రండి, సహవాసానికి దగ్గరికి రండి, దేవుని రాజ్యానికి దగ్గరికి రండి. రండి, అందరం కలిసి దేవుని పని చేద్దాం, అందరం దేవుని కోసం బతుకుదాం, ఆయన మందసాన్ని ఊరేగిద్దాం, ఆయనే రారాజని ప్రపంచానికి చాటి చెబుదాం. హల్లెలూయా. మనలో ప్రమాదకరమైన కార్యాలు పోవాలి. మొదటిది. రెండు ప్రయోజనకరమైన బిడ్డలంగా మారాలి. మనలో బలహీనతలు ఉండకూడదు. చూసుకోండి, ఎక్కడెక్కడ సొట్టలు పడ్డారో చూసుకోండి, ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో చూసుకోండి, ఎక్కడెక్కడ తొట్టిల్లిపోతున్నారో చూసుకోండి, ఎక్కడెక్కడ మీ అడుగులు తడబడుతున్నాయో చూసుకోండి. అవన్నిటినీ నా దేవుడు మీ బలహీనతలను సరిచేసి దిద్ది మిమ్మలను సరి అయిన ప్రయోజనకరమైన బిడ్డలుగా తన సంఘములో నిలబెట్టును గాక. 3, పావు గుడ్లు పెట్టిద్ది, దాని గుడ్లను అదే కారుచుకొని తాగిద్ది. మీకు తెలుసు, గుడ్లు పెట్టింది, దాని గుడ్లను అదే పాడు చేసి. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎవరికి బహుమానం? ఆయన రెక్కల నీడలో కాపాడబడ్డోడికి. చెడిపోయినోడికా కాపాడబడ్డోడికా? ఇటు చూడండి, పావులో ఉన్న గుణం. మొదటిది ప్రమాదం, 2 నిష్ప్రయోజనం, 3 తనను తానే, తన గుడ్లను తానే పాడు చేసుకునే స్వభావం. మన ఆత్మీయ జీవితాన్ని, మన రక్షణను, మన పరిచర్య జీవితాన్ని, మన సమర్పణను, మన పరిశుద్ధతను, మన ప్రార్థన పాడు చేసుకోకూడదు, కాపాడుకోవాలి. ఆయన వచ్చే వరకు, మన ప్రాణం పోయే వరకు కాపాడుకోండి. ఇదిగో సేవకుని విలువ తెలుసుకో, దైవజనుని విలువ తెలుసుకో, దేవుని విలువ తెలుసుకో. దేవునికి సమీపంగా రా. దూరంగా ఉన్న ఇంతకు ముందు, ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడ్డావు, సమీపస్తురాలుగా మార్చబడి కృప పొందుకున్న బిడ్డగా మిగిలిపోయి, అయ్యా ఇక్కడ నుంచి నేను ప్రమాదకరంగా ఉండను, ప్రయోజనకరమైన బిడ్డగా బతుకుదా, నా ద్వారా సంఘానికి ప్రయోజనమే జరగాలి, నేను కాపాడబడిన బిడ్డగా ఉండాలి కానీ చెడిపోయిన వ్యక్తిగా
ఉండకూడదు. రేపు వచ్చేసరికి విశ్వాసంలో నుంచి తొట్టిల్లిపోయి, సంఘంలో నుంచి తొట్టిల్లిపోయి, భక్తిలో నుంచి తొట్టిల్లిపోయి, విధేయతలో నుంచి తొట్టిల్లిపోయి అన్ని పాడు చేసుకొని రేపు కూర్చుంటే రేపు నిన్ను ఆయన గుమ్మం ఎట దొక్కిద్దాను అనుకుంటున్నాను. నిన్ను తొక్కనెత్తడా? కుదరదు కదా. కాపాడుకుందాం. పెళ్ళి అయ్యే వరకు ప్రతి ఆడపిల్ల, ప్రతి మగ పిల్లగాడు కాపాడబడద్దా? వాళ్ళ పరిశుద్ధి కాపాడుకోవద్దా? రేపటి రోజున ఒకవేళ వీళ్ళకి తేడా జరిగింది, వీళ్ళు తేడా చేసిండ్రు, వీళ్ళు విచ్చలవిడిగా బతికిండని భర్తకి తెలిస్తే ఆ భర్త ఉంచుకుంటాడా? ఆ భార్య ఒకవేళ భర్త గురించి అయినా, భర్త మంచోడు కాదు, వాడు విచ్చలవిడిగా తిరిగినోడు, ఎవరితో పడితే వాడితో విచ్చలవిడిగా ప్రవర్తించినోడు అని భార్యకి తెలిస్తే భార్య సంసారాన్ని సంతోషంగా సంసారం చేస్తుందా? సంతోషంగా కాపురం జరిగిద్దండి ముందుకే? ఎట్లా జరిగితే అది? ఇంత వంకరతనమే నీకు కనపడకూడదు. అయితే రేపు దేవుడు నేను వివాహం చేసుకోబోతున్నాడు, నీలో వంకరతనం ఉంటే ఎట్టా? పాడు కామాకండి, పాడు చేసుకోమాకండి. నిన్ను పాడు చేయడానికి చాలా మంది ఉన్నారు. రకరకాల మాటలు మాట్లాడతారు. మీ పాస్టర్ గారు ఏంది, వాడు పిచ్చి పెట్టినోడు, వాడికి అంతేలే, వాడు అంతే మాట్లాడదు, ఎవరైనా తవరం ఉండదు, వాడు నోటికి పట్టిన మాట ఎన్ని చర్చీలు లేవు, గోవిందాపురం అంటే హల్లెలూయా. ఆ పిచ్చి మొహం తీసుకొని ఆయన దగ్గరకు పోతా ఉంటారు. పని లేదా, పాట లేదా, ఊరక ఏందమ్మా ఆయన దగ్గరికి సోది అనండి. రేపు మిగిలే సోదే వాళ్ళందరికీ. అర్థమవుతుందా? ఆరమో భారమో, కష్టమో నిష్ఠూరమో తిప్పలు పడుతున్న మీకోసం ఇంత పల్లెటూరులో నేను నిజాయితీగా, నిర్దాక్షిణ్యంగా, యథార్థంగా ఒప్పుకుంటున్నాను. చాలా సంఘాలకు పోతా. రేపు రాజమండ్రి అవుతాను, ఆనపర్తిలో ఉంటా. ఈ రాత్రి ఎక్కితే రైలు అందాల ప్రార్థన చేయండి, దేవుడి సోదరం అల్లడే చెప్పండి. అక్కడ పాప అమ్మగారు సేవ చేస్తుండే, అమ్మగారు పాప ఆడ మనిషి, అయ్యగారు రాకపోతే అంతే అంటున్నా, అటు చేయలేమా అని చెప్పిన. కనుకమ్మా ఒక్కటే మాట నా వైపు చూడండి అందరూ. దేవుని కోసం బతకండి, ప్రమాదకరంగా ఉండమాకండి, ప్రయోజనకరంగా మారండి, చెడిపోవద్దు. ఇగో మోషేకి ఓ పొద చూపించిండు. నేను ఇప్పుడు నా సంఘంలో సంవత్సరం నుంచి ఒక అంశం చెబుతున్నా. రూతు గ్రంథ ధ్యానాలలో ఒక్కటే మాట గురించి, వాళ్ళకు ఒక్క అంశం గురించే చెబుతున్నా. నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని, నువ్వు మంచి వస్త్రాలు తడుకొని, ఇవన్నీ వరుసగా ఉన్నాయి. ఆమెను ఏమేం చేయమని చెప్పిండు బోయేజు, ఆ విషయాలన్నీ చెబుతాను. బోయేజ్ అంటే యేసు ప్రభు అని, రూత్ అంటే సంఘం అని. ఇప్పుడు సంఘం ఏం చేయాలని చెప్పుకుంటా వరుసగా చెప్తా. ఇప్పుడు ఆ మూమెంట్లోనే ఉంది మా బిడ్డలందరూ. ఇప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తా ఆ విషయాన్ని చెప్పిన. ఇప్పుడు రేపు యేసయ్య వచ్చే అంతవరకు నువ్వు కాపాడబడిన బిడ్డగా నువ్వు ఉంటే, పాడైపోని బిడ్డగా నువ్వు ఉంటే, రేపు ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన అందరు పాడైపోయి. ఇది కూడా ఓర్ప ఉంది, పెద్ద ఆమె పేరు ఓర్ప, లేనిది ఓర్పు. మాదిరికరంగా ఉండాల్సింది దారి తప్పింది. ఆమె అట్టయిందని రూత్ అట్టగాల. ఆమె కాపాడబడింది. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు దేవుని కోసం నిలబడండి. దేవుని కొరకు నిలవబడినే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఒక్కటే మాట ఇటు చూడండి. మనం కాపాడబడాలి అంటే ఒకటే మాట. యేసయ్య మోషేని సేవకు పిలిచినప్పుడు ఒక పని చెప్పాడు. ఇప్పుడు నేను ఎక్కడ దాకా వచ్చానంటే, వాళ్ళకి రూతు దేవునితో నడిచిందని చెప్తా. రూతు దేవునితో నడవటం అంటే, మోషేని దేవునితో నడవటానికి మోషేకి దేవుడు ఒక మాట చెప్పిన, అరే నువ్వు నాతో నడవాలంటే ఇట్రారా అని పొద చూపించాడు. అరే నాతో నడవాలంటే నువ్వు ఈ పని చేయాల్సిన అన్నాడు. ఏమన్నాడంటే, పొద మండుతుంది కానీ కాలిపాడు. అంటే దేవునితో నడిచేవాడు ఎప్పుడు మండుతూ ఉండాలి కానీ కాలిపోకూడదు, మండుతూ ఉండాలి. కాలిపోయే బూడిదే మనలోనికి, బూడిదే కాకుండా ఉంటారుగా. కాలిపోయే వ్యక్తులు కానీ మిగిలిపోతారుగా. కాలే వస్తువులు ఎవరన్నా పట్టుకుంటారా? మండే వ్యక్తులను ఎవరన్నా సమీపించగలిగిన దమ్ము ఎవరికనుందా? దేవునితో మండు, దేవునితో కలిసి రగిలించబడు. కృప నీకు తోడై ఉంటుంది. కాపాడబడిన బిడ్డగా మిగిలిపోతావు. రేపు ఆయన రాజ్యంలో తప్పకుండా కనపడతావు. మీ అయ్యగారు మీకోసం ఇంత పడుతున్న, ప్రయాస పెడుతున్న పెట్టుబడి మీ పట్ల ప్రయోజనకరంగా మిగిలిపోయింది. నా దేవుడు మిమ్మల్ని అందరూ నా విధంగా ప్రయోజనకరంగా మార్చి మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆ విధంగా నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన మీకోసం దైవజనులు చేస్తారు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. తండ్రి, నా జీవితంలో ప్రమాదకరమైన ప్రతి కార్యమును తొలగించండి అయ్యా. ప్రయోజనకరమైనటువంటి ప్రవర్తన నాకు దయచేయండి. వాక్యం వింటున్నాను కానీ నేను నీ కొరకు బ్రతకలేకపోతున్నాను. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా, ప్రభా, నేను కాపాడబడతా, ఎప్పటికీ చెడిపోను. నేను నా ప్రార్థన జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని, నా సంఘాన్ని, నా సేవకుని కాపాడుకుంటా. ఎవరెన్ని మాట్లాడినా మాట్లాడుకొని నాకు సంబంధం లేదు. నేను నిన్ను తెలుసుకుంటా,
నేను నీ పక్షాన్ని వచ్చి నిలబడతా, నీ వైపుకు రాదగిన అడుగులు వేయగలిగిన మనసు నాకేంటి ప్రభా. ఈ రాత్రి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలోనే పానార్పణంగా పోయబడి కృప నాకు దయచేయండి. ప్రమాదకరమైన ప్రతి గుణాన్ని నాలోంచి కాల్చివేయండి ప్రభా. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేయండి. ఒక తీర్మానంలోకి రండి, మీకోసం దైవజనులు ప్రార్థన చేస్తారు.